కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఒక మాజీ ప్రధాని మనవడు, ఒక మాజీ మంత్రి కొడుకు, లక్షలాది మంది జనం నమ్మి ఓట్లేస్తే ఎంపీగా గెలిచిన నాయకుడు మాటలకు అందనంత నీచానికి ఒడిగట్టాడు. కోర్టు బోర్లో నిలబడ్డాడు. నేరం రుజువై రేపటి రోజున జైలు ఊచలు లెక్కబెట్టబోతున్నాడు. ఇవాళ శిక్ష ఖరారు చేయనుంది బెంగళూరు కోర్టు. కర్ణాటకలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సెక్స్ వీడియోల కుంభకోణం గుర్తుందిగా. ఆ దారుణానికి దారితీసిన మొదటి కేసులో తీర్పు వచ్చేసింది. జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణన్ను దోషిగా తేల్చింది బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం. ఇంట్లో పని మనిషిపై అత్యాచారానికి ఒడిగట్టి బ్లాక్మెయిల్ కు పాల్పడ్డాడు అన్న అభియోగాలు నిజమే అని తీర్పు చెప్పింది. శనివారం బెంగళూరు కోర్టు ఆయనకు శిక్ష ఖరారు చేయబోతోంది. ఏం జరిగింది? అసలేంటి రేవన్న కేసు? తన తల్లికి తరచూ ఫోన్ చేసేవాడని, వీడియో కాల్లో మాట్లాడాలని, దుస్తులు విప్పాలని బలవంతం చేసేవాడని ఓ దగాపడ్డ కూతురు తనకు తన తల్లికి జరిగిన లైంగిక వేధింపులని పోలీసుల దగ్గర ఏకరవు పెట్టింది. హసన్లోని గన్నికాడ ఫామ్ హౌస్ లో అత్యాచారం చేసి ఇలా వీడియో తీసినట్టు ప్రజ్వల్ రేవన్నపై ఆమె చేసిన ఫిర్యాదుతో గత ఏడాది మే 21వ తేదీన కేసు నమోదైంది. మే 31వ తేదీన జర్మనీ నుంచి తిరిగొచ్చిన ప్రజ్వల్ ను ఎయిర్పోర్ట్ లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. 14 నెలలుగా జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నాడు ప్రజ్వల్ రేవన్న. దర్యాప్తు మొదలుపెట్టి ఆగస్టు నెలలో 2000 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేశారు సిట్ అధికారులు. 2021లో కోవిడ్ లాక్డౌన్ సమయంలో ప్రజ్వల్ తనపై 2 సార్లు అత్యాచారం చేశాడని, ప్రజ్వల్ తల్లిదండ్రులు తనను కిడ్నాప్ చేసి బెదిరించారని బాధితురాలు చెప్పిన ఛార్జ్షీట్ లో రాశారు. స్పెషల్ కోర్టులో గత డిసెంబర్ 31వ తేదీన విచారణ ప్రారంభమైంది. సిట్ సమర్పించిన 123 ఆధారాలను పరిశీలించి నేరాన్ని నిర్ధారించింది కోర్టు. అయితే తీర్పు చెప్పగానే అక్కడికక్కడే కుప్పకూలి బోరున విలపించారు ప్రజ్వల్ రేవన్న. మాజీ ప్రధాని దేవగౌడ మనవడిగా, మాజీ మంత్రి హెచ్డి రేవన్న తనయుడిగా, యూత్ లీడర్ గా మంచి ఫాలోయింగ్ ఉన్న నేత ప్రజ్వల్ రేవన్న 2015లో జేడీఎస్ లో చేరి 2019 ఎన్నికల్లో హసన్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యాడు. 3వ అత్యంత పిన్న వయసున్న ఎంపీగా ఘనత సాధించాడు. కానీ 2023 అఫిడవిట్ లో లోపాల కారణంగా కర్ణాటక హైకోర్టు ఆయన ఎంపీ పదవిపై అనర్హత వేటు వేసింది. ఇదిలా ఉంటే ప్రజ్వల్ పై అశ్లీల వీడియోల కేసులో ఇంకా విచారణ దశలో ఉన్నాయి. హాసన్లోని ఫామ్ హౌస్ నుంచి 2900 వీడియోలున్న పెన్ డ్రైవ్ ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించి ప్రజ్వల్ పై నమోదైన 3 కేసులపై సిఐడి ఆధ్వర్యంలో సిట్ విచారణ జరుపుతోంది.